ఆ బొగ్గు రాకపోవడం బట్టి అక్కడ కార్మికులు ధర్నా చేయబట్టే కదా స్టీల్ ప్లాంట్ ఇవాళ రన్ అవటం లేదు. స్టీల్ ప్లాంట్ కాపాడాల్సిన వ్యక్తి ఇవాళ స్టీల్ ప్లాంట్ ని ద్రోహి అండి ఇవాళ జగన్మోహన్ రెడ్డి. ఉత్తరాంధ్ర ద్రోహిగా మిగిలిపెట్టి జగన్మోహన్ రెడ్డి ఉత్తరాంధ్రాని కేవలం పరిపాలనా రాజధాని పేరుతో ఉత్తరాంధ్రలో విశాఖలో ముఖ్యంగా అత్యంత విలువైనటువంటి భూములు ఏవైతే ఉన్నాయో కొన్ని వేల ఎకరాల భూములు వీళ్ళు దోచేసుకున్నారు. సరే, ముందు నుంచి ఈ భూముల కుంభకోణం విషయంలో ఉత్తరాంధ్రలో మొత్తంగా దోచుకుంది వైసీపీ నేతలందరూ కూడా ఇదే పనిగా పెట్టుకున్నారని ముందు నుంచి ఆరోపణలు ఉన్నాయి. మీరు చేస్తూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. విజయసాయిరెడ్డి మీద కూడా ఇదే ఆరోపణలు ఉన్నాయి కదా. మేము ఆరోపించట్లేదు ఇక్కడ. మేము ఆధారాలతో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసేసుకొని వాళ్ళు ఏదైతే ఆక్రమించేసుకొని వాళ్ళు ఏదైతే దౌర్జన్యం చేసుకొని దోచేసుకున్నారో ఆ డాక్యుమెంట్స్ బయట పెట్టాం. విజయసాయిరెడ్డి గారు కానీ అలాగే వాళ్ళ ఎంపీలు కానీ అనిల్ రెడ్డి వాళ్ళు కానీ అలాగే ఈ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ బాబాయ్ ఇక్కడ విల్లాసం అనేటువంటి పెద్ద ప్రాజెక్ట్ కడుతున్న ఇది కానీ వీళ్ళు రామారెడ్డి స్టూడియోని కూడా కొట్టేశారు కదండి. వీళ్ళు రామారెడ్డి స్టూడియో ఫిలిం ఇండస్ట్రీని డెవలప్ చేస్తున్నారు వైజాగ్ కింద, దాన్ని కూడా కొట్టేశారు. వీళ్ళు కొంత కొట్టేసి వాళ్ళు బెదిరించి భయపెట్టి లాక్కుంటా ఉన్నారు. అంటే వీళ్ళు ఏ భూములు ఎక్కడ వదలలేదు. విజయసాయిరెడ్డి కానీ వైవి సుబ్బారెడ్డి కానీ లేదనంటే వైసీపీ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విశాఖ ఎంపీ ఎంబీబీ కానీ వీళ్ళందరూ కూడా ప్రభుత్వ భూముల్ని, మాజీ సైనికుల భూముల్ని, పొలిటికల్ సఫరర్స్ భూముల్ని, వీళ్ళు ఏవైతే 22A ఉన్నటువంటి భూముల్ని అడ్డగోలుగా క్రైస్తవుల ఆస్తులను కూడా కొట్టేశారు. క్రైస్తవుల ఆస్తులు అంటే చూడండి, దేవాదాయ ధర్మాదాయ శాఖ చెందినటువంటి హిందువుల ఆస్తులు కూడా వీళ్ళు వివాదాల్లో ఉన్నటువంటి వాటిని ఆర్టీఓ కోర్టులో సెటిల్ చేసేసుకొని కొట్టేసిన సందర్భం. సింహాచలం భూముల్లో కూడా వైసీపీ నేతలు అక్రమంగా ఇవాళ బహుళంతస్తుల భవనాలు కడుతున్నారు. విశాఖలోని కేవలం ప్రభుత్వ ఆస్తుల మీద 25,000 కోట్లు అప్పు తీసుకొచ్చారండి జగన్మోహన్ రెడ్డి గారు. విశాఖని అడ్డగోలుగా దోచేసుకున్నారండి. విశాఖను ఒక డ్రగ్స్ క్యాపిటల్ గా తీర్చిదిద్దారు. మొన్నే కదా ఎన్నికల కోడ్ ఉంటుండగానే కదా ఒక పెద్ద కంటైనర్స్ ఇక్కడ పట్టుబడి. సరే, ఇప్పుడు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఈ భూముల వ్యవహారం మొత్తం మీద అలాగే సిఎస్ జవహర్ రెడ్డి తీరు మీద మొత్తంగా మీరు చేస్తున్న ఆరోపణలన్నీ ఆధారాలతో సహా ఉన్నాయి అని చెప్తున్నారు. కాబట్టి రేపు ఎంక్వైరీ జరుగుతుందా? సిఎస్ జవహర్ రెడ్డి మీద చర్యలు ఉంటాయా? లేదంటే నార్మల్గానే ఇంకా ఆయన రిటైర్ అయిపోతారా, ఆయన పని ఆయన చూసుకుంటారా? ఖచ్చితంగా సిఎస్ జవహర్ రెడ్డి గారి మీదే కాదు, వైసీపీ నేతలే కాదు, విజయసాయి రెడ్డి కాదు, అలాగే భారతమ్మ గారే కాదు, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తమ్ముడు వాళ్ళ అన్నయ్యలే కాదు, ఎవరైనా నిష్పక్షపాతంగా ఉత్తరాంధ్ర సంపదను ఎవరైతే దోచుకున్నారో, విశాఖలో అత్యంత విలువైనటువంటి భూములను ఎవరైతే కొట్టేశారో, అన్యాయంగా అమాయక రైతులను ఎవరైతే భూముల్ని లాక్కున్నారో అవన్నిటి మీద కూడా పెద్ద స్థాయిలో ప్రభుత్వం, రాబోయే ప్రభుత్వం గట్టిగా చర్యలు తీసుకుంటుంది, విచారణ జరిపిస్తుంది. న్యాయపరంగా ఆ భూములన్నీ కూడా మళ్ళీ ప్రభుత్వ భూములు ప్రభుత్వం తీసుకునేలాగా, అలాగే పేద అమాయక రైతుల భూములు వాళ్ళకి వెనక్కి ఇచ్చేలాగా పూర్తి స్థాయిలో న్యాయం చేసేయడానికి ఉత్తరాంధ్రకు అండగా ఉత్తరాంధ్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో పాటుపడుతుంది. దాంట్లో ఎటువంటి సంకోచన అనుమానం లేదు. సరే, ఇప్పుడు సిఎస్ మీద ముందు నుంచి కూడా ఈయన జవహర్ రెడ్డి కంటిన్యూ అయితే ఎన్నికే సజావుగా జరగదు, చాలా ఇబ్బందులు వస్తాయని మీరు చెప్పినట్లుగానే ఎన్నికల్లో చాలా ప్రాంతాల్లో దాడులు, హింస చెలరేగింది. సరే, ఆయన ఎన్ని కంప్లైంట్లు వచ్చినా సిఎస్గా కొనసాగించడాన్ని దాని గురించి ఏం చెప్తారు? అలాగే ప్రస్తుతం కూడా మీరు కౌంటింగ్ వరకు కొనసాగితే కౌంటింగ్ ప్రక్రియ సజావుగా జరిగే